అంటే ఇది 45 మీటర్స్ ఫుల్ కెపాసిటీ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో గనక ఈ ప్రాజెక్ట్ రన్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్కి రీహాబ్ క్రియేట్ చేయాలి. R&R ప్యాకేజెస్ ఎక్కువ మంది ఫ్యామిలీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు ఇంతకుముందు నేను చెప్పాను, చంద్రబాబు గారు 2017లో ప్రాజెక్ట్ అంచనాలు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంచనాలను పెంచి 55,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని తేల్చారు. ఈ 55,000 కోట్లకు గాను 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ. అంటే కేవలం 22,000 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్. అంటే ఈ ప్రాజెక్ట్లో R&R కాస్టే ఎక్కువ. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్, భూములు కోల్పోతున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ రీహాబ్ 33,000 కోట్ల రూపాయలు R&Rదే. కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు, R&R ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది, మేము అంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ